భారతదేశం యొక్క నాగరికత ప్రపంచంలోనే పురాతనమైనది. అనేక రాజులు, రాజవంశాలు, సామ్రాజ్యాలు మరియు సాంప్రదాయాలను కలిగి ఉన్న దేశం మన భారతదేశం. అయితే అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వారసత్వాన్ని ఒక స్మారక చిహ్నంలాగా, ఒక కోటలాగా, లేకుంటే ఒక ప్యాలెస్ లాగా నిర్మించి వెళ్ళిపోయారు. అంతేకాకుండా గత యుగాల్లో ఉన్న కళాత్మక నైపుణ్యానికి సాక్ష్యంగా ఉండేలా అద్భుతమైన ఎత్తైన దేవాలయాలు మరియు గుహలు కూడా నిర్మించబడి ఉన్నవి. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రదేశాలు కేవలం పర్యాటక ప్రదేశాలే కాదు, కళ మరియు చరిత్ర ప్రేమికులను కూడా ఎంతగానో ఆకర్షిస్తాయి. భారతదేశం నేడు అనేక చారిత్రాత్మక ప్రదేశాలతో కలిగి ఉంది. ఈ ప్రదేశాలు భారతదేశం యొక్క అద్భుతమైన గతం మరియు అద్భుతమైన పాలనను మీకు గుర్తు చేస్తాయి. సో ఈ వీడియోలో మనం భారతదేశంలోని చూడగలిగిన 15 చారిత్రక ప్రసిద్ధిగాంచిన ప్రదేశాల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సో వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే దాని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో దీని ద్వారా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టఫ్ని మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారనమాట. సో మన లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి తాజ్మహల్. ఈ తాజ్మహల్ స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మించబడింది. షాజహాన్ తన భార్య ముంతాజ్పై తనకున్న అపరిమితమైన ప్రేమను తెలియజేయడానికి ఆమె కోసం ఈ స్మారక కట్టడాన్ని అయితే నిర్మించాడు. మరియు నేడు ప్రేమికులు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరచుకునేటప్పుడు దీనిని ఉదాహరణగా పేర్కొంటారు. ఇది యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. అలాగే భారతదేశంలో తప్పనిసరిగా సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి ఈ తాజ్మహల్. దీని నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు 22 సంవత్సరాలు అయితే పట్టిందనమాట. ఈ తాజ్మహల్ కట్టడాన్ని ఇన్స్పైర్ అయ్యి దుబాయ్ దీనికంటే 4 ఇంతలు పెద్దదిగా ఉన్న ఒక కొత్త హోటల్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ని అయితే నిర్మించాలనుకుంటుంది. మీరు సన్ రైజ్ నుండి సన్సెట్ వరకు అయితే ఈ తాజ్మహల్ని విజిట్ చేయొచ్చు. అలాగే సపరేట్గా నైట్ వ్యూస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇండియన్స్కి ఇంకా ఫారినర్స్కి సపరేట్ టికెట్ రేట్స్ అయితే ఉంటాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆగ్రా ఫోర్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. క్రీస్తు శకం 1565లో అక్బర్ నిర్మించిన ఈ భారీ కోట అద్భుతమైన డిజైన్ మరియు గొప్ప నిర్మాణానికి ప్రత్యేకంగా నిలుస్తుంది. కోటలో అమర్ సింగ్ గేట్ మరియు ఢిల్లీ గేట్ అని 2 అలంకరించబడిన గేట్లు అయితే ఉంటాయి. సందర్శకులు అమర్ సింగ్ గేట్ ద్వారా మాత్రమే ప్రవేశించగలరు. ఆగ్రా కోట భారతదేశంలో తప్పనిసరిగా సందర్శించవలసిన కోటలు మరియు ప్యాలెస్ల్లో ఒకటి. ఇది మోతీ మసీదు, దివాన్ ఐ ఆమ్, దివాన్ ఐ ఖార్ మరియు ముసామాన్ బుర్జ్ వంటి అనేక భవనాలను కలిగి ఉంది. ఇక్కడే షాజహాన్ ఖైదులో మరణించాడు. జహాంగీర్ ప్యాలెస్, నగీనా మసీద్, మోతీ మసీద్, మినా మసీద్ మరియు జనానా మినా బజార్ వంటి ఖచ్చితంగా చూడవలసిన కొన్ని ముఖ్యమైన భవనాలు ఆగ్రా కోటలో ఉన్నాయి. సో ఇది కూడా యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. సో ఈ ఆగ్రా ఫోర్ట్ అనేది ఉదయం నుండి సాయంత్రం వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. మన లిస్ట్లో థర్డ్ వన్ వచ్చేసి హవా మహల్, జైపూర్. ఈ హవా మహల్ను మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ నిర్మించారు. ఈ మహల్ చూడటానికి ఒక కిరీటం ఆకారంలో అయితే ఉంటుంది, ఎందుకంటే దీన్ని నిర్మించిన మహారాజు శ్రీకృష్ణుని ప్రధాన భక్తుడు. దీన్నే ప్యాలెస్ ఆఫ్ విండ్స్ అని కూడా పిలుస్తారు. ఈ మహల్ను అద్భుతంగా రూపొందించిన వారు లాల్ చంద్ ఉస్తాద్ అన్నమాట. ఇది 953 క్లిష్టమైన కిటికీలతో తేనెటీగల తేనెగూడు వలె పోలి ఉంటుంది. అలాగే ఈ హవా మహల్ ఎటువంటి పునాది లేకుండా ప్రపంచంలోని ఎత్తైన భవనాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కర్వ్ షేప్లో ఉన్నప్పటికీ దీని పిరమిడ్ ఆకారం కారణంగా ఇది స్థిరంగా ఉంటుంది. అసలు ఏకంగా జైపూర్ సిటీయే యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తీర్చిదిద్దబడింది. ఈ హవా మహల్ కిటికీల డిజైన్ ఎంతగానో ప్రశంసించదగినది. అయితే ఈ హవా మహల్ను మీరు ఉదయం 9:30 నుండి ఈవినింగ్ అంటే సాయంత్రం 4:30 వరకు ఎప్పుడన్నా సందర్శించవచ్చు. మన లిస్ట్లో 4వదిగా చూసుకుంటే మైసూర్ ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ను డైరెక్ట్గా చూస్తేనే దాని గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోగలరు. ఈ ప్యాలెస్ ఒక అద్భుత కథ నుండి ఉద్భవించిందని నమ్ముతారు. దీనిని 1912వ సంవత్సరంలో బ్రిటిష్ వాస్తుశిల్పి అయిన లార్డ్ హెన్రీ ఇర్విన్ నిర్మించారు. మైసూర్ ప్యాలెస్ ఇండో సార్సనిక్ శైలిలో నిర్మించబడింది మరియు క్లిష్టమైన ఇంటీరియర్లను కలిగి ఉంటుంది. ప్యాలెస్ లోపల భాగం అలంకరించబడిన పైకప్పులు, ఆభరణాల కారిడార్లు, గాజు కిటికీలు మరియు బహిరంగ మండపాలతో అలంకరించబడి ఉంటుంది. మీరు రత్నాల సింహాసనంతో సహా అనేక వడియార్ జ్ఞాపకాలను, వడియార్ అంటే అప్పటి కింగ్ అనమాట,
సో అతని అంటే ఆ కింగ్ జ్ఞాపకాలను కూడా మీరు అక్కడ సందర్శించవచ్చు. అలాగే మైసూర్ ప్యాలెస్ కూడా దసరా పండుగ ఉత్సవాలకు ఆధిపత్యం వహిస్తుంది. దసరా పండుగ సమయంలో ప్యాలెస్ మొత్తం 1,00,000 దీపాలతో అయితే ప్రకాశిస్తుంది. మైసూర్ ప్యాలెస్ ఉదయం 10 నుండి సాయంత్రం 5:30 వరకు తెరిచి ఉంటుంది. అలాగే ఆదివారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో ఇది మూసివేయబడుతుంది. మన లిస్టులో 5వదిగా చూసుకుంటే గేట్వే ఆఫ్ ఇండియా ఇన్ ముంబై. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాల్లో గేట్వే ఆఫ్ ఇండియా కూడా ఒకటి. అలాగే దేశంలోని అత్యంత ప్రసిద్ధ ల్యాండ్ మార్కుల్లో కూడా ఇది ఒకటిగా భావించవచ్చు. దీన్ని 1924లో బ్రిటిష్ వారైతే నిర్మించారు. ఇది వాస్తవానికి బ్రిటిష్ కాలంలో ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్గా నిర్మించబడింది. అయితే నేడు ఇది స్థానికులకు మరియు పర్యాటకులకు చాలా ఎంతగానో ఇష్టమైన పిక్నిక్ స్పాట్గా అయితే మారింది. డైలీ ఇక్కడ బెలూన్ అమ్మకదారులతో పాటు రుచికరమైన చిరుతిళ్లను అందించే డజన్ల కొద్దీ వీధి వ్యాపారులను కూడా మీరు గుర్తించవచ్చు. అయితే 1911వ సంవత్సరం మార్చి 31న అప్పటి ముంబై గవర్నర్ అయిన సర్ జార్జ్ సెడెన్హామ్ క్లార్క్ దీనికి శంకుస్థాపన చేశారు. గేట్వే ఆఫ్ ఇండియా నుండి దేశం విడిచి వెళ్ళడానికి 1947వ సంవత్సరంలో చివరి బ్రిటిష్ నౌకలు ప్రయాణించడం ఒక పురాణ గాథగా అయితే నిలిచింది. గేట్వే ఆఫ్ ఇండియా మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు అయితే తెరిచి ఉంటుందట. అండ్ మన లిస్టులో 6వదిగా చూసుకుంటే ఖజురాహో టెంపుల్స్, మధ్యప్రదేశ్. మీరు మానవుని ఇంద్రియాలకు సంబంధించిన అత్యంత కళాత్మక వ్యక్తీకరణను చూడాలనుకుంటే మీరు మధ్యప్రదేశ్లోని ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్కు వెళ్లాల్సిందే. చిన్న మరియు ప్రశాంతమైన ఖజురాహో పట్టణంలో ఉన్న ఖజురాహో దేవాలయాలు యునెస్కో చేత గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేర్చబడ్డాయి. ఈ అందమైన దేవాలయాలు కామసూత్రంలోని వివిధ అంశాలను ప్రతిబింబించే అద్భుతంగా చెక్కబడిన విగ్రహాలు మరియు శిల్పాలతో అలంకరించబడ్డాయి. అయితే ఈ దేవాలయాల్లో ఇంద్రియ శిల్పాలతో పాటు ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి. చండేలా రాజవంశం చేత నిర్మించబడిన ఈ అద్భుతమైన దేవాలయాలు హిందూ మరియు జైన దేవాలయాల సమూహం అన్నమాట. మధ్యప్రదేశ్లో సందర్శించడానికి అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఒకటైన ఖజురాహోను ఖర్జూరం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఖజూరా అంటే హిందీలో ఖర్జూరం అని అర్థం. పురాతన కాలంలో ఈ ప్రదేశాన్ని ఖర్జూర్పూర్ అని పిలవడానికి కారణం కూడా ఇదే. చండేలా రాజవంశం యొక్క కథను వర్ణించే సౌండ్ అండ్ లైట్ షో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. మధ్యప్రదేశ్లోని ఖజురాహో దేవాలయాలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు తెరిచి ఉంటాయి. మన లిస్టులో 7వది వచ్చేసి కొనార్క్ సన్ టెంపుల్, ఒడిశా. దీన్ని 1200 మంది కళాకారులతో కలిసి గంగా రాజవంశం యొక్క గొప్ప పాలకుడైన రాజు నరసింహదేవ I అయితే నిర్మించారు. సూర్యదేవుడైన సూర్యుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం అద్భుతమైన కళింగ శిల్పకళతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. యూరోపియన్ నావికులు ఈ నిర్మాణాన్ని బ్లాక్ పగోడా అని పిలుస్తారు. ఆలయం యొక్క మరొక విశేషమైన లక్షణం ఏంటంటే ఈ ఆలయాన్ని కాలానికి గుర్తుగా భావిస్తారు. అలాగే ఈ ఆలయం 12 జతల చక్రాలతో రూపొందించబడింది. అలాగే ఈ కొనార్క్ సన్ టెంపుల్ గురించి నేను సపరేట్ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను. సో ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఈజీగా ఆ వీడియోని కూడా చూసేయచ్చు. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఒడిశాలోని ఈ కొనార్క్ సూర్య దేవాలయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే తెరిచి ఉంటుంది. అలాగే శుక్రవారాల్లో అయితే మూసివేయబడుతుంది. మన లిస్టులో 8వదిగా వచ్చేసి హంపి, కర్ణాటక. కర్ణాటకలో ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన హంపి యొక్క శిథిలాలు నిస్సందేహంగా భారతదేశంలోని 15 చారిత్రాత్మక ప్రదేశాల్లో మీరు తప్పక వీక్షించదగినది. ఇక్కడ ప్రతి రాయి గత చరిత్రను చెబుతుంది. హంపిని విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప పాలకుడు దేవరాయ II నిర్మించారు. కళ మరియు చరిత్ర ప్రేమికులకు ఇది ఒక స్వర్గం. గతయుగాల విజయాలు మరియు వైభవాలను అన్వేషించాలనుకునే వారికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అని కూడా చెప్పవచ్చు. రాతితో చెక్కబడిన శివుని శిల్పాలు హంపిలోని గొప్ప ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తాయి. ఇంతేకాకుండా రథ నిర్మాణాలు మరియు గోపురాలతో సహా ఇతర ఆకర్షణలు కూడా ఇక్కడ ఉన్నాయి. విరూపాక్ష దేవాలయం అందాలకు సందర్శకులు ఎంతగానో ఆకర్షితులవుతారు. హంపి విజయనగర ప్రధాన నాణ్యం ముద్రించిన ప్రదేశం కూడా. ఈ ప్రదేశం 1 CE నాటి మానవ నివాసం యొక్క మొదటి ఉదాహరణను కూడా నమోదు చేసింది. హంపిలో 14వ శతాబ్దానికి చెందిన అనేక శిల్పాలు కూడా చెక్కబడి ఉన్నవి. మీరు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కర్ణాటకలోని హంపి శిథిలాలను అయితే సందర్శించవచ్చు. అండ్ మన లిస్ట్లో 9th వన్ వచ్చేసి ద గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ ఇన్ తమిళనాడు.
తమిళనాడులోని గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలు యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల సమూహం అన్నమాట. అంటే ఈ సమూహం అంటే 3 దేవాలయాలు అయితే కలిసి ఉంటాయి. సో ఈ 3 దేవాలయాలనే గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ అని చెప్పి పిలుస్తారు. 3 దేవాలయాలు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి తంజావూరులోని బృహదీశ్వరాలయం, అలాగే దారసురంలోని ఐరావతేశ్వరాలయం, మరియు మరొకటి వచ్చేసి గంగైకొండ చోళాపురంలోని ఇంకొక బృహదీశ్వరాలయం అనమాట. సో ఈ 3 గొప్ప ఆలయాల సమూహాన్నే గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ అని చెప్పి పిలుస్తారు. కళాత్మక మరియు నిర్మాణ నైపుణ్యానికి సారాంశమే ఈ 3 దేవాలయాలు అన్నమాట. ఈ దేవాలయాలు చోళ సామ్రాజ్యం యొక్క రాజులచే నిర్మించబడ్డాయి. ఈ సామ్రాజ్యం దక్షిణ భారతదేశం మరియు పొరుగు ద్వీపాల అంతటా విస్తరించి ఉన్న ఒక శక్తివంతమైన సామ్రాజ్యం. ఈ దేవాలయాల్లో ప్రతి ఒక్కటి శిల్పకళ, వాస్తుశిల్పం మరియు పెయింటింగ్ చోళ సామ్రాజ్యం యొక్క అత్యుత్తమ విజయాలను ప్రతిబింబిస్తుంది. దారసురంలోని 24 మీటర్ల విమానం మరియు శివుని రాతి విగ్రహం అందుకు ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఈ ఆలయాల్లోని అద్భుతమైన గోపురాలతో పాటు వాటిలోని శిల్పాలు నిజంగా ఒకరి హృదయాన్ని అయితే గెలుచుకుంటాయి. సో ఈ ఆలయాలను సందర్శించాలంటే మీరు ఉదయం 6:30 నుండి రాత్రి 8:30 వరకు ఈ దేవాలయాలు అయితే ఓపెన్లో ఉంటాయి. సో ఈ టైంలో మీరు ఎప్పుడన్నా చూడొచ్చు. అలాగే ఈ ఆలయాలు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే మూసివేయబడతాయి అన్నమాట. సో ఈ గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్లో తంజావూరులోని బృహదీశ్వర ఆలయం గురించి కంప్లీట్ హిస్టరీని అయితే నేను ఒక వీడియోగా చేశాను. అంటే ఆ ఆలయం రహస్యాలు కానీ ఆ ఆలయ చరిత్ర కానీ మీకు ఆ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సో ఆ వీడియో లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే పైన కార్డ్స్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా ఆ వీడియోని అయితే చూడొచ్చు. ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చూసేయండి. మన లిస్ట్లో 10th వన్ వచ్చేసి అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఇన్ మహారాష్ట్ర. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాల్లో మరొకటి మహారాష్ట్రలోని అజంతా మరియు ఎల్లోరా గుహలు. ఈ 2 యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మరియు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ప్రదేశాలు కూడా. గుహల్లోని శిల్పాలు మరియు కళాఖండాలు 3 విభిన్న మతాలకైతే చెందినవి: బౌద్ధం, జైన మతం మరియు హిందూ మతం. 12 బౌద్ధ, 17 హిందూ మరియు 5 జైన గుహలైతే ఇక్కడ ఉన్నాయి. నిజానికి బౌద్ధ ఆరామాలుగా ఉన్న ఈ గుహల్లోనే సన్యాసులు ప్రార్థనలు, అధ్యయనం మరియు ధ్యానం చేసేవారు. ఈ ప్రసిద్ధి గుహలను కనుగొన్న ఘనత బ్రిటిష్ అధికారి అయిన జాన్ స్మిత్కి చెందుతుంది. అతను 1819వ సంవత్సరంలో పులుల వేటలో ఉన్నప్పుడు ఈ చారిత్రాత్మక ప్రదేశాలను చూశాడు. గుహల్లోని కళాఖండాలు గౌతమ బుద్ధుని గత జీవితాలను మరియు పునర్జన్మలను అయితే వర్ణిస్తాయి. గుహలు ఉదయం 9 నుండి సాయంత్రం 5:30 వరకు అయితే తెరిచి ఉంటాయి. అజంతా గుహలు సోమవారాలు మూసివేయబడతాయి మరియు ఎల్లోరా గుహలు అయితే మంగళవారం మూసివేయబడతాయి. అండ్ మన లిస్ట్లో 11th వన్ వచ్చేసి హైదరాబాద్లోని చార్మినార్. చార్మినార్ నిర్మాణానికి అనేక సిద్ధాంతాలు అయితే ఉన్నాయి. వారిలో ఒకరి ప్రకారం మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ స్మారకాన్ని 1591లో అల్లా పట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేసేందుకు నిర్మించారని చెప్తారు. మరొక సిద్ధాంతం ప్రకారం నగరంలోని ప్లేగు వ్యాధి అంతమైన సందర్భంగా చార్మినార్ నిర్మించబడింది. ఈ అపురూపమైన స్మారక చిహ్నం నుండి గోల్కొండ కోట వరకు ఒక రహస్య స్వరంగం నడుస్తుందని కూడా పురాణాలు చెప్తున్నాయి. 4 స్తంభాల కారణంగా దీన్ని చార్మినార్ అని పిలుస్తారు. వీటిలో ప్రతి ఒక్కటి ప్రక్కదాని నుండి దాదాపు 20 మీటర్లు అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ హైదరాబాద్కు వచ్చే ప్రతి ఒక్కరూ చార్మినార్ని అయితే విజిట్ చేస్తారు. చార్మినార్ ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు పర్యాటకులకు తెరిచి ఉంటుంది. అండ్ మన లిస్ట్లో 12వదిగా చూసుకుంటే ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ముఘల్ సామ్రాజ్య శిఖరాగ్రహానికి చిహ్నంగా ఉంది. అపారమైన పరిమాణం, సౌందర్య నిష్పత్తులు అనియంత్రిత ఐశ్వర్యం యొక్క యుగాన్ని సూచిస్తాయి. భారతదేశంలోని ప్రసిద్ధ కోటలు మరియు రాజభవనాల్లో ఒకటైన రెడ్ ఫోర్ట్ను ముఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ నిర్మించారు. ఇది పూర్తి చేయడానికి దాదాపు 10 సంవత్సరాలు అయితే పట్టింది. మరియు చక్రవర్తి తన రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు ఇది నిర్మించబడిందట. అప్పట్లో ఈ కోటను కిలా ఎ ముబారక్ అని పిలిచేవారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని రెడ్ ఫోర్ట్ ప్రకారాల నుండి చేస్తారు. రెడ్ ఫోర్ట్ మీకు తెలిసినట్లుగా ఎల్లప్పుడూ ఎరుపు రంగులో అయితే ఉండదు. నిజానికి ఇది సున్నపు రాయితో చేసినందున ఇది తెల్లగా ఉంటుంది. సున్నపు రాయి ఊడిపోవడం ప్రారంభించినప్పుడు దానికి ఎరుపు రంగును పూసింది బ్రిటిష్ వారు. సో ఈ రెడ్ ఫోర్ట్ను ప్రతిరోజు ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:30 వరకు అయితే మీరు సందర్శించవచ్చు. అలాగే సోమవారాల్లో అయితే ఇది మూసివేయబడుతుంది. మన లిస్ట్లో 13వదిగా చూసుకుంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్. ఈ కుతుబ్ మినార్ మరొక యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. 240 అడుగుల అద్భుతమైన ఎత్తులో ఆకాశాన్ని తాకే ఇండో ముస్లిం వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణని చెప్పొచ్చు. ఇది ఉత్తర భారతదేశపు మొదట ముస్లిం పాలకుడైన కుతుబ్ ఉద్ దీన్ ఐబక్ పేరు పెట్టబడింది. కుతుబ్ మినార్ ఉన్న ప్రదేశం సాధారణంగా ఉత్తర భారతదేశంలో మొదటి ముస్లిం రాజ్యం యొక్క ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఖురాన్ నుండి శ్లోకాలు
చిత్రాలు దాని ఎర్రని ఇసుకరాయిపై కథలుగా చెక్కబడ్డాయి. వాటిలో ఎక్కువ భాగం అరబిక్లో ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదట మసీదు కువత్ ఉల్ ఇస్లాం మసీదు కుతుబ్ మినార్ కింద భాగంలో ఉంది. కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో 2000 సంవత్సరాల కాలం తర్వాత కూడా తుప్పబట్టని ఒక ఇనుప స్తంభం కూడా ఉందట. అయితే ఈ కుతుబ్ మినార్ను ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే సందర్శించవచ్చు. మన లిస్టులో 14వది వచ్చేసి ఫతేపూర్ సిక్రీ. భారతదేశంలోని కొన్ని అత్యుత్తమ స్మారక కట్టడాలను నిర్మించినందుకు ముఘల్స్ ఎంతగానో ఘనతను పొందారు. మరియు ఈ ఫతేపూర్ సిక్రీ కూడా యునెస్కో చేత గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తీర్చిదిద్దబడింది. అయినప్పటికీ ఇది కేవలం స్మారక చిహ్నం కంటే చిన్న నగరం అని చెప్పాలి. అక్బర్ పాలనలో నిర్మించబడిన ఈ రాజనగరమే బీర్బల్ ప్యాలెస్, సలీం చిస్తి సమాధి మరియు జమా మసీద్ వంటి అనేక భవనాలకు నిలయంగా ఉంది. దాని గొప్ప ఇసుకరాయి గోడలు గతయుగం యొక్క వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. లెజెండరీ సింగర్ అయిన తాన్సేన్ తన గానం ప్రాక్టీస్ చేసిన ప్రదేశాన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రవేశ ద్వారం వద్ద బులంద్ దర్వాజా దాదాపు 54 మీటర్లు అయితే ఉంటుంది. సంతానం లేని అనేక మంది మహిళలు సలీం చిస్తి సమాధి వద్దకు వచ్చి ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అయితే ఈ ప్రదేశం తెరవబడి ఉంటుంది. అలాగే శుక్రవారాల్లో అయితే మూసివేయబడి ఉంటుంది. అండ్ ఫైనల్లీ మన లిస్ట్లో 15వది అంటే చివరిది వచ్చేసి అమర్ ఫోర్ట్ ఇన్ రాజస్థాన్. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాల్లో అమర్ ఫోర్ట్ గౌరవప్రదమైన స్థానాన్ని ఆక్రమించింది. మరియు నిస్సందేహంగా రాజస్థాన్ పర్యటనలో మీరు మిస్ చేయలేని ప్రదేశాల్లో ఈ అమర్ ఫోర్ట్ ఒకటి. ఇది ఎరుపు మరియు తెలుపు ఇసుకరాయితో నిర్మించబడి ఉంటుంది మరియు పురాతన భారతీయ వాస్తుశిల్పానికి ఉదాహరణగా అయితే నిలుస్తుంది. ఈ కోటలో దివాన్ ఐ ఖాస్, దివాన్ ఐ ఆమ్ మరియు శీష్ మహల్ వంటి అనేక భవనాలు ఉన్నాయి. పైకప్పు మరియు గోడలపై చెక్కిన శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. వేట మరియు ప్రసిద్ధ రాజపుత్ర పాలకుల చిత్రపటాన్ని వర్ణించే అనేక చిత్రాలు కూడా ఉన్నాయి. కోటలో వరుస ద్వారాలు అయితే ఉన్నాయి మరియు ప్రతి ఒక్క ద్వారం ప్రత్యేక నిర్మాణం కలిగి ఉంటుంది. అమర్ కోటలో ఒక ప్రత్యేకమైన అనుభవం ఏనుగు సవారీ. ఇది మిమ్మల్ని సూరజ్ పోల్ అంటే సూర్య ద్వారం వరకు తీసుకువెళ్తుంది. మీరు అమర్ కోటను ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు అయితే సందర్శించవచ్చు. ఇవేనండి భారతదేశంలోని ఎంతగానో చూడదగిన 15 ప్రసిద్ధిగాంచిన మరియు చారిత్రక ప్రదేశాలు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన 15 కాకుండా ఏదైనా మిస్ అయి ఉంటే అంటే ఏదైనా ఒక ప్రదేశం మిస్ అయి ఉంటే ఆ ప్రదేశాన్ని మీరు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం దీని గురించి ఆ ప్రదేశం గురించి అయితే నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో గురించి ఏమన్నా కొత్తది తెలుసుకొని ఉంటే వీడియో లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.